రైతుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బ్యాంకర్లు పథకాల రూపకల్పన చేయాలన్నారు మంత్రి తుమ్మల. డ్రోన్లను ప్రోత్సహించేలా చర్యలు ఉండాలన్నారు. హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు మంత్రి తుమ్మల. వ్యవసాయ యాంత్రీకరణ ప్రదర్శన ప్రాజెక్టును బ్యాంకర్లు సొంతంగా నిర్వహించేలా చేయాలని సూచించారు తుమ్మల. దానివల్ల ఏమవుతుందంటే ప్రజలలో మన మీద విశ్వాసం పోతుంది, ప్రభుత్వాల మీద కాదు బ్యాంకర్స్ మీద కూడా విశ్వాసం పోతే ఆ ఇన్స్టిట్యూషన్స్ యొక్క క్రెడిబిలిటీ భవిష్యత్తుకే నష్టం. నేను గతంలో కూడా చెప్పాను, మీరు ఇచ్చినటువంటి అప్పుల మీద మీకు అజమాయిషీ లేదు, మీ పర్యవేక్షణ లేదు. మీరు దాని గురించి ఇస్తే నోటు చేసుకోవటం, వస్తే దయా దేవుడి దయ, లేకపోతే లేదు. మీ ప్రయత్నాలు కూడా లేవు. ఎగ్గొట్టేవాళ్ళు ఎగ్గొడతా ఉంటే, కట్టేవాడు కడతా ఉంటే దానికి అర్థమే లేకుండా పోతుంది. అందుకని దయచేసి మీరు ఇచ్చినటువంటి అప్పుల మీద కూడా మీ అజమాయిషీ ఉండాలి, మీ పర్యవేక్షణ ఉండాలి. లేకపోతే అవన్నీ మీరు బ్యాక్డేట్ చేసేసి వాటన్నిటిని ఎక్కడో పెట్టేసి మీ బ్యాంకులకి మీరే నష్టం చేసిన వాళ్ళు అవుతారు. మీ వ్యవస్థలకు నష్టం వస్తే సమాజానికి నష్టం. కాబట్టి దయచేసి బ్యాంకులు మీరు కొద్దిగా ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాబట్టి, ప్రజా హితం కోరుకున్నటువంటి ప్రభుత్వాలు కాబట్టి